హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్స్ వరల్డ్. ఇవన్నీ కంప్లీట్‌గా పాలిటెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. 10థ్ తర్వాత ఇంటర్మీడియేట్ అండ్ పాలిటెక్నిక్ అనేది ఉంటుంది. ఫస్ట్ పాలిటెక్నిక్, ఇంటర్మీడియేట్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఎవరైతే చూడలేదో చూడండి. పాలిటెక్నిక్‌లో మనం ఎట్లా పాలిటెక్నిక్‌లో జాయిన్ కావాలి అంటే పాలిసెట్ అనేది ఒక ఎగ్జామ్ ఉంటుంది. పాలిసెట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే 10థ్ తర్వాత ఉంటుంది. 10థ్ తర్వాత మేబీ 1 మంత్‌కు లోపలనే ఉంటుంది. మీకు ఎక్కడ దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మీ సార్ దగ్గర నుంచి వెళ్లి మీరు తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ సార్లు అవైలబుల్ ఉండకపోతే, రెస్పాండ్ కాకపోతే ఎవరైతే మీ గ్రామ పంచాయతీలో, మీ సేవలో ఏమైనా అప్లికేషన్ మీకు సంబంధించిన దేనికైనా అప్లై చేయాలి. అప్లై చేసిన వారు ఉంటారు కదా మీ ఊళ్ళో. లైక్ మీరు క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్స్‌కి అప్లై చేస్తారు కదా! సో, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా అప్లై చేయండి. అప్లై చేస్తేనే మీరు పాలిటెక్నిక్ అనేది ఎలిజిబుల్ ఉంటుంది. పాలిటెక్నిక్‌లో సీట్ వచ్చుడో రాకపోవడం తర్వాత విషయం. కానీ ఒకసారి అయితే ట్రై చేయండి. పాలిటెక్నిక్ ద్వారా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటది. ఈ వీడియోలో ఇప్పుడు మాట్లాడుకుందాం. పాలిటెక్నిక్ ఫస్ట్ మీరు పాలిటెక్నిక్‌లో 3 ఇయర్స్ అనేది ఉంటది. ఇది గమనించాలి. 3 ఇయర్స్. ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్ ఉంటది. ఎందుకు 3 ఇయర్స్ ఉంటదంటే ఇది మొత్తం కంప్లీట్‌లీ బీటెక్ బేసిక్స్ అన్నట్టు ఇది. డిప్లొమా బేసిక్స్. ఓకేనా? దీనిలో మొత్తం కంప్లీటెడ్‌గా సివిల్ ఇంజినీర్, సీఎస్‌సి అలాంటి గ్రూప్సే ఉంటాయి. దీనిలో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో, కాబట్టి ఎవరైతే బీటెక్ చేయాలనుకున్నారో వాళ్ళకైతే చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. కంపేర్డ్ టు ఎంపీసీ లైక్ ఇంటర్మీడియేట్. దీనిలో డిఫరెన్సెస్ అంటే ఇప్పుడు రిలేటెడ్ బీటెకా, బట్ డిఫరెన్సెస్ ఇంటర్మీడియేట్‌కును డిప్లొమాకు ఏంది డిఫరెన్స్ అంటే అది 2 ఇయర్స్, ఇది 3 ఇయర్స్. ఫస్ట్ మేజర్ థింగ్. సెకండ్ వచ్చేసి అది థియరీ. ఇంటర్మీడియేట్ అనేది థియరీ. ఇదనేది ప్రాక్టికల్. అంటే ఏంటి సార్ అంటే ఇంటర్మీడియేట్ ఎట్లా ఉంటుందంటే లైక్ 2 గన్ షాట్ క్వెషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక 6 నెలలకి 4 వస్తాయి. ఖచ్చితంగా గన్ షాట్ క్వెషన్స్ అనేవి ఉంటాయి. సో, 4 నెలలకి 2 ఖచ్చితంగా వస్తాయి. అట్లుంటది. ఇది ప్రాక్టికల్‌గా ఉంటది. అంటే మొత్తం కోడింగ్ ప్రాక్టీస్ చేపిచ్చుడు, కోడింగ్ అట్లాంటివి ఉంటాయి. ఇక్కడనే నువ్వు స్కిల్స్ నేర్చుకోవచ్చు. అండ్ చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పిన కదా! ఇదొకటి దండ. తర్వాత కెరియర్ ఎర్లీగా జాబ్ చేయాలనుకున్నారనుకో, ఎవరైనా డిప్లొమాతోని జాబ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆళ్ళకు డిప్లొమా తర్వాత 15,000 నుంచెల్లి స్టార్ట్ అయ్యి ఉంటుంది. 15,000 దాకా సాలరీ అనేది ఉంటుంది. మన సాఫ్ట్‌వేర్ జాబ్స్ అయినా దేనిలో అయినా మీరు హైర్ అవ్వచ్చు. అండ్ క్యాంపస్‌లో ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి డిప్లొమా తర్వాత. ఓకేనా? దీనిలో బెనిఫిట్ ఏంటంటే సివిల్ ఇంజినీర్ అంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి అన్నట్టు ఇలా. సివిల్ ఇంజినీర్ చేసిరనుకో ఫ్రిడ్జ్ అని లైక్ అట్లాంటి. సో, మీరు సివిల్ ఇంజినీర్ అంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. డైరెక్ట్ ఇప్పుడు ఇంజినీర్స్ కూడా హైర్ చేసుకుంటుంది గవర్నమెంట్. జాబ్స్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి దీనిలో సివిల్ ఇంజినీరింగ్‌లో. తర్వాత బీటెక్‌లో సెకండ్ ఇయర్ జాయిన్ అవుతారు. చెప్పిన కదా! బీటెక్‌లో సెకండ్ ఇయర్ అనేది జాయిన్ అవుతారు. కంప్లీట్ ఎవరైతే ఎంపీసీ సైడ్ మొత్తం 99% ఎంపీసీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే లైక్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండే చాలా అంటే చాలా ఉంటుంది. ఎవరైతే సైన్స్ వాళ్ళు ప్లేయరా అంటే కుదరదు. ఓన్లీ ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్, మ్యాథ్స్ స్టూడెంట్స్ స్పెషల్లీ. సో, ఇప్పుడు పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఎట్లుంటుంది? పాలిటెక్నిక్ అనేది బబ్లింగ్ టైప్ ఉంటుంది. ఏ, బీ, సి, డి అనే ఒక ఆప్షన్స్ ఉంటాయి. సో, దాంట్లో మనం ఏ కరెక్ట్ అయితే ఏ బబ్లింగ్ ఎయాలి, బి అయితే బి రౌండ్ సర్కిల్ ఉంటాయి. సర్కిల్‌ని అనేది ఫిల్అప్ చేయాలి. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేసేది ఏందంటే సరిగ్గా సర్కిల్ అనేది ఫిల్అప్ చేయరు. అండ్ నాకు తెలిసి మేము అంటే ఇప్పుడు నాకు తెలిసి ప్రెజెంట్ అయితే మొన్నటి సిట్యుయేషన్‌లో బ్లాక్ పెన్ను అండ్ అంతకుముందు పెన్సిల్ అనేది యూజ్ చేసారు. సో, ఇవి 2 పట్టుకొని వెళ్ళండి ఎగ్జామ్స్‌కు. అండ్ పాలిసెట్‌లో మీకు మంచి ర్యాంక్ రావాలి అనుకుంటే, మంచి ర్యాంక్ వస్తే బెనిఫిట్ ఏందంటే మంచి కాలేజీలలో వస్తాయి. టాప్ 10 కాలేజీలలో మీరు కూడా చేరాలంటే ఖచ్చితంగా ర్యాంక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఫోకస్ చేయాల్సిందే. దీన్ని మెయిన్ ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథ్స్ అంటే 10థ్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ. లైక్ బయాలజీని కూడా తక్కువ చేసినా పర్లేదు. మ్యాథ్స్‌ను, ఫిజిక్స్ కొంచెం చాలా అంటే చాలా అవసరం అన్నట్టు. ఓకేనా? అవి వస్తే మీకు ఫ్యూచర్‌లో కూడా మంచిగా సర్వైవ్ అయితారు. సో, మీకు ఇంట్రెస్ట్ అనేది దీని మీద ఉండాలి. కంపేర్డ్ టు ఇంటర్మీడియేట్ ఇదనేది బెస్ట్ కోర్స్ అని నేను చెప్తాను నన్ను అడిగితే. నాకు ఇంటర్మీడియేట్ కూడా మొన్నటి వీడియో చేశాను. ఎవరైతే చూడలేదో చూడండి. ఇది మొత్తం కంప్లీట్‌గా పాలిటెక్నిక్ గురించి ఇలా అన్ని పాయింట్లు కవర్ అయినాయి ఆల్మోస్ట్. ఇంకా ఏమి లేవు కవర్ చేద్దామంటే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైతే మీ ఫ్రెండ్స్ కూడా దీని గురించి చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏందంటే టాప్ 10 గవర్నమెంట్ కాలేజెస్ మీకు లిస్ట్ ఇస్తా. అంటే ఎవరైతే ర్యాంక్ వచ్చిందనుకో మంచిగా అంటే లైక్ 10,000, 20,000 ర్యాంక్ వచ్చిందనుకో వాళ్ళు ఏ ఏ కాలేజ్ పెట్టుకుంటే బెస్ట్. అందులో పాలిటెక్నిక్ కూడా బెస్ట్ ఏంటి అని. ఒకవేళ మీకు ర్యాంక్ రాలే, సీట్ రాలే, మీ పరిస్థితి ఏందనుకుంటే మీరు ప్రైవేట్‌లో కూడా చేయొచ్చు. పాలిటెక్నిక్ అనే ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉంటాయి. కాకపోతే మీరు మంత్లీ, ఇయర్లీ ఫీజ్ అనేది కట్టాలి.
మంత్లీ ఎందుకంటే హాస్టల్ ఫీజెస్ వేరే ఉంటాయి. ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి. అండ్ మీరు కాలేజ్‌కి కూడా పే చేయాల్సి ఉంటుంది ఇయర్లీ. సో, కాబట్టి ఒక విషయం అయితే తెలుసుకోండి. ప్రైవేట్ కాలేజెస్ కూడా నేను చెప్తాను. టాప్ 10లకే వెళ్ళండి. వేరే మీరు మీ నియర్ బై ఉంది, మీ డిస్ట్రిక్ట్‌లో ఉంది కదా అని వెళ్ళిర్రనుకో తర్వాత చాలా అంటే చాలా నష్టపోతారు. దాని గురించి కంప్లీట్‌గా తెలుసుకోండి. ఎవరు సజెషన్ చేస్తే 100% అయితే తీసుకోకండి. ఇప్పుడు 10థ్ తర్వాత చాలామంది ఏం చేస్తారు సజెషన్ చేస్తారు. వీళ్ళకు వాళ్ళు అంటారు. వాళ్ళు కానీ వాళ్ళు మేము ఎందుకు సజెషన్ చేస్తుర్రంటే వాళ్ళకు మీ మీద కొంచెం పర్సెంటేజ్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మీరు జాయిన్ చేస్తే వాళ్ళకు 2000, 1000 అని ఇస్తారు. సో, వీటి కోసం వాళ్ళు మిమ్మల్ని ఫోర్స్ చేస్తారు. మంచిగా మాట్లాడతారు. కానీ మీరు ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటేనే బాగుపడతారు. లేదంటే లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిర్రు, వీళ్ళు చెప్పిర్రు అని మీరనుకో తర్వాత నాశనం అయ్యేది మనమే. సో, కాబట్టి మంచిగా ఫాలో అవ్వండి. మంచి గైడెన్స్ ఇచ్చే వాళ్ళనే ఫాలో అవ్వండి. ఓకేనా? నేను టాప్ 10 గవర్నమెంట్ కాలేజెస్ కోసం వీడియో చేస్తాను. ప్రైవేట్ కాలేజెస్ కోసం వీడియో కూడా చేస్తాను. ర్యాంక్ రావాలంటే చెప్పాను కదా! స్పెషల్‌గా మీరు ఫోకస్ చేయాల్సింది మ్యాథ్స్, ఫిజిక్స్. ఓకేనా? వీటి మీద ఫోకస్ చేయండి. ఇంగ్లీష్ రాదంటే వస్తది. దాంట్లో కూడా వస్తది. కాకపోతే లిటిల్ బిట్ తక్కువ ఉంటుంది. సో, కాబట్టి మీరు ఇవన్నీ పేపర్‌లు అయితే ఉన్నాయో ఒకసారి పాజ్ చేసుకొని మరీ చూసుకోండి. థాంక్ యూ వాచింగ్. Like, share and subscribe. Share to your friends.